అందరికీ హరే కృష్ణ. నా పేరు కృష్ణ తులసి. నేను ఇప్పుడు భగవద్గీత శ్లోకాస్ చెప్తాను. 2.7 కార్పణ్యదోషోపహత స్వభావః ప్రచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. మీనింగ్: అర్జునుడు పలికాడు, ఓ కృష్ణ, నేను ధర్మ సంఘటనలో ఉన్నాను. నేను నా అనుకున్న వాళ్ళని చంపలేను. నా గురు అయి నాకు మార్గదర్శనం ఇవ్వు. 2.63 క్రోధాత్ భవతి సమ్మోహ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు స్మృతి నశించిపోతుందో బుద్ధి కూడా నశించిపోతుంది. ఎప్పుడైతే బుద్ధి నశించిపోతుందో మనము భౌతిక జగత్తులో పడిపోతాము. 1.16 అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషామణి పుష్పకౌ. కుంతి పుత్రుడైన యుధిష్ఠిడు అనంత విజయ అనే శంఖాన్ని ఊదాడు. నకుల ఇంకా సహదేవుడు సుఘోష ఇంకా మణి పుష్పక అనే శంఖాలను ఊదారు. 4.7 యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. దీంట్లో కృష్ణ చెప్తాడు, ఎక్కడెక్కడైతే అధర్మం ఉంటుందో అప్పుడప్పుడు నేను ప్రత్యక్షం అవుతాను. 8.16 ఆ బ్రహ్మభువనాల్లో పునరావృతినో అర్జున మాముపేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. పైన లోకాల నుంచి కింద లోకాల వరకు ఎక్కడైనా వెళ్ళినా పునర్జన్మ తప్పదు. కానీ ఎప్పుడైతే వారు నా లోకానికి వస్తారో గోలోకం, అక్కడ ఇంకా పునర్జన్మ ఉండదు.